కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ధనస్థానంలో కేతు ఉంటూ ఆ యొక్క ధనస్థానంలో 3-4 తేదీలు చంద్రుడితో కలిసి ఉంటున్నాడు, 2-3-4 తేదీలు ఇంచుమించుగా. కాబట్టి పర్టికులర్గా మీరు కుటుంబ విషయాల్లోని ధన విషయాల్లోని ఈ తేదీల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కాస్త ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ కానీ డిస్కషన్స్ కానీ చేసేటప్పుడు కొంచెం ఈ నెలలో ఈ మీకు 3వ అధిపతి కమ్యూనికేషన్స్ కారకుడైనటువంటి 3వ అధిపతి 12వ స్థానాధిపతి బుధుడే అవుతున్నాడు. ఆ యొక్క బుధుడు పర్టికులర్గా మీకు 7వ స్థానంలో ఫస్ట్ హాఫ్లో ఉన్నందుకు కొంచెం మధ్యవర్తి మూలంగా కొన్ని వివాహ సంబంధించినటువంటి విషయాలు కుదురుతాయి చెప్పాలంటే. అలాగే ఫస్ట్ హాఫ్లో అంతా కూడా ముఖ్యంగా 5వ తేదీ లోపల మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం ఇట్లాంటివి ఉన్నాయి. కాకపోతే 5వ తేదీ నుంచి ఎప్పుడైతే మీ 4వ అధిపతి అష్టమంలోకి మారుతున్నాడో తాతగారి ఆస్తికి సంబంధించినటువంటివి ఏవైతే చిన్న చిన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి, ఇలాంటివి ఏమైనా కొన్ని సంశయాలు ఉండిపోతుంటాయి, అవి క్లియర్ అవ్వడం అనేటువంటిది చూపిస్తుంది బలంగా. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి సంకల్పం కూడా కొంతవరకు నెరవేరుతుంది. అయితే మీరు వివాహ సంబంధించినటువంటి ఏమున్నా కానీ 17వ తేదీ లోపల పెట్టుకోవడం కొంచెం తొందరగా మీకు కుదురుతుంది. 17వ తేదీ తర్వాత అష్టమంలోకి అధిక గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా 17 నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ పంచగ్రహ కూటమి అష్టమంలో ఉంటుంది మీకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రీసెర్చెస్ పిహెచ్డీస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త స్లోగా వెళ్తూ ఉండండి. అష్టమంలో 4వ అధిపతి అష్టమంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఇది కొంచెం వాహన ప్రమాద సంబంధించిన సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా భాగ్యశని తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు అదేవిధంగా బ్యాంకింగ్ లేనట్లయితే టీచింగ్స్ అండ్ ఎనీ ఫైనాన్షియల్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. అలాగే మీరు ఎక్కువగా స్కందుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. మరియు గణపతి యొక్క ఆరాధన మూలంగా మీకు ఫైనాన్షియల్ కూడా చక్కగా ఉంటుంది. గణపతి ఆరాధన, సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చి తీరుతుంది. చాలామంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలామంది అడుగుతున్నారు. దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది ఇలా ఏర్పడుతుంది. మనము పూర్వజన్మలో చేసిన కర్మలు, ఈ జన్మలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే 90% ఆఫ్ పూర్వజన్మల్లోదే, ఒక 10-15% మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం వీటి వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది, ఏ భావం బలంగా ఉంది, ఏ భావం బలహీనంగా ఉంది, ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేదే జ్యోతిషశాస్త్రం. అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి, మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం చేస్తాం, వైటమిన్స్కి కోసమని సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం, పిల్స్ తీసుకోవడమో, లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడమో, ఫలానా ఫుడ్ ఆపడమో చేస్తూ ఉంటాం కదా. ఎందుకు? శరీరం బాగుండడానికి. అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది, బలహీనంగా ఉంది. ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారంటే లగ్నభావం బలహీనంగా ఉందని అర్థం. అప్పుడేంటి, ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడము, దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడము చేస్తూ ఉంటాం. అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా. దాని తర్వాత రుణరోగ శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి. ధనాధిపతి కనుక బాగున్నట్లయితే, చాలామంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి, కానీ ఏంటో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి, ఆ వ్యాపారం పెట్టాడు, ఈ వ్యాపారం పెట్టాడు అంటుంటారు. అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది కొంతమందికి. మరి కొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం ఉండదు. ముత్తాతలు రకరకాల ప్రాపర్టీస్ కొని ఉంటారు, వాటి రెంట్స్ వస్తూ ఉంటాయి. ఏమిట్రా ఇది అనిపిస్తూ ఉంటుంది. అదంతా పూర్వజన్మ కర్మలు. అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ 2వ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి. 2వ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు.
ఆ ఒక్క చిన్న లిటిగేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తికి ఇక్కడెక్కడ క్లాట్ ఏర్పడింది అనుకుందాం. ఈ చెయ్యి కాలు తిమ్మిరికి అయ్యి పెరాలసిస్ వచ్చింది, సంథింగ్ ఆగిపోయింది. మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా. క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి. అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది. అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఆగింది, దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిషశాస్త్రం. కాబట్టి మీ ధనాధిపతి ఎవరు, ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము, దానికి సంబంధించిన వర్క్స్ నేర్చుకోవడం ద్వారా బాగుంటుంది. అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి, మనం ఏ దిశలో ఉండాలి, అలాగే సంతాన అభివృద్ధి, అసలు సంతానం ఎప్పుడు పొందితే మంచిది, సంతాన అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, మనకి ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది దేని గురించి అంటే రుణాలు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, శత్రుత్వాలు ఉన్నాయి. ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి, మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు మన చుట్టూ, అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఇలాగా అనేకమైనటువంటి విషయాలు. అంటే ప్రొఫెషన్లో ఎందుకు ఎదగలేకపోతున్నాం, ప్రొఫెషన్లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా, విదేశాలకు వెళ్ళుంటే మంచిదా, లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, ఇలా ఒకటి రెండని కాదు అనేకమైనటువంటి అంశాలు. రత్నం గురించి కానివ్వండి, మనం తెలియక ఏం చేస్తామంటే ఏదో రత్నం పెట్టేసుకుంటాం. అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది. ఒక విషయం చెప్తాను, రత్నం పెట్టేసుకోగానే వెంటనే కోటీశ్వరుడు అయిపోతాడు అనేది పూర్తిగా అబద్ధం. కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది. ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమవుతుంది ఏం కాదు అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా ఫలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి. అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు. అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు కనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనేటువంటిది ఉంటుంది. సరే జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి, ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవితాయ నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అని చేసుకోండి. అలాగే అది అప్పులున్నాయి, ఓం అపర్ణాయ నమః అని చేసుకోండి. లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అలా కాదు, ఎంత సంపాదిస్తున్నా లేకపోతే ఏం చేస్తున్నా నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. ఇలా ఒకటి రెండని కాదు, మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో, అంటే మీరు ఫలానా ఉద్యోగం రావట్లేదనో ఇప్పుడు వివాహమే అనుకోండి, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతకంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారు. అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసాం, అది చెట్టు వస్తుంది, మొక్క మొలుస్తుంది వస్తుంది. మొలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి దీనికి ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలను ఇస్తుందని ఒక నాలెడ్జ్ ఉందనుకోండి, అప్పుడు హ్యాపీగా ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి, ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది, ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి అని ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగుని చూపించేది, ఒక దారిని చూపించేది జ్యోతిషశాస్త్రం. కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాలని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.